ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు డిపో ప్రారంభిస్తే ఈ రోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు గాని, కొంతమంది పని చేయాలంటే పని చేసే ఆఫీసులు గాని అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే గాని ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్ తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్ మేనర్ లో అన్ని మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజు మన నియోజకవర్గంలో 50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది. అంటే చెట్లున్నాయి. తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది.